ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో యేసయ్య ప్రేమ గల మాటలతో మార్నింగ్ లవ్ వర్డ్స్ ద్వారా మీ కుటుంబాలకు వచ్చి మిమ్మల్ని పలకరించడానికి, యేసు ప్రభు వారి యొక్క మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృపకే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమెన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక అమూల్యమైన మాటను మీ ముందుంచాలని ఇష్టపడుతూ ఉన్నాం. 2వ సమూయేలు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యములో ఒక మాటను మనము చూద్దాం. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు, చీకటిని నాకు వెలుగుగా చేయును. దేవుడు దీపమై ఉన్నాడు. అందుకని చీకటిలో ఉన్న భక్తుడు నాకు ఆ చీకటిని వెలుగుగా చేస్తాడు అని చెప్తా ఉన్నాడు. దీపము ఎప్పుడు అవసరమైంది మనకంటే, చీకటిలో ఉన్నప్పుడు వెలుతురు కోసం అవసరమై ఉన్నది. చీకటిలో ఉన్నప్పుడు ఏదైనా చదువుకోవాలన్నా, చీకటిలో ఉన్నప్పుడు మనం ప్రయాణం చేసేటప్పుడు వెలుతురు అవసరం, చదువుకోవటానికి వెలుతురు అవసరం, పనులు చేసుకోవటానికి వెలుతురు అవసరం. చీకటిలో రాత్రిపూట బిజినెస్ చేసేటప్పుడు వెలుతురు అవసరం, కంపెనీలు రన్ చేసుకోవటానికి వెలుతురు అవసరం. చీకటిలో ఉన్నప్పుడు వెలుతురు అనేది, వెలుగు అనేది అవసరమై ఉన్నది. అంటే ఇక్కడ భక్తుడు చీకటిని నాకు వెలుగుగా చేస్తున్నావు అని చెప్పేసి అని అంటున్నాడంటే, భక్తుడు చీకటిలో ఉన్నాడు అని గుర్తు చేస్తూ ఉన్నాడు. చీకటిలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ చీకటిని వెలుగుగా చేస్తున్నాడు. దేవుడు దీపమై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, రాత్రికాల సమయంలో మనం ఏదైనా ఎడారిలో ప్రయాణం చేసినా, ఏదైనా పొలాల్లో ప్రయాణం చేసినా, ఏదైనా దూర ప్రాంతాలకు చీకటిలో ప్రయాణం చేస్తే దీపాన్ని పట్టుకొని, దీపాన్ని వెలిగించుకొని దారి చూపటానికి, త్రోవను చూపటానికి ఆ దీపాన్ని ఉపయోగించుకుంటారు. ఈరోజు మన మనిషి అనే ప్రతి ఒక్కరు చీకటిలో, అంటే పాపం అనే చీకటిలో ఉండిపోయారు. అంటే పాపం ద్వారా మనిషి చీకటిలో ఉండిపోయారు. చీకటిలో ఉన్న మనిషి తడువులాడుకుంటాడు. ఏది ఎక్కడ ఉంటుందో, ఏ పని ఎలా చేయాలో, ఎలా సంచరించాలో, దారి ఎటు ఉంటుందో, గమ్యం ఎటు ఉంటుందో, ఇవన్నీ తెలియనటువంటి పరిస్థితి. అదే వెలుగు అనుకోండి, వెళ్ళవలసిన గమ్యానికి చక్కగా చేరుకుంటాడు, పోవలసిన గమ్యానికి చక్కగా చేరుకుంటాడు. చేయవలసిన పనులు ఏ తడువుకోకుండా లేకుండా చేసుకోవటానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే దీపం మనకు అవసరం, వెలుగు మనకు అవసరం. కాబట్టి పాపముతో మనిషి చీకటిలో ఉండి ఏ పని చేసుకోలేక, గమ్యానికి చేరలేక తడువులాడుకుంటూ నా పరిస్థితి ఏంటి, నా గమ్యం ఎటు, నా దారి ఎటు, నా పరిస్థితి ఏంటి అని మనిషి తడువులాడుకుంటున్న పరిస్థితుల్లో, గమ్యం ఎటు తెలియనటువంటి పరిస్థితుల్లో దీపం అనేది అవసరం. మనిషి పాపం ద్వారా చీకటిలో సంచరిస్తున్నప్పుడు ఏమండి, ఈ లోకములో ఎవరు కూడా మరి దీపముగా ఉండి నడిపించేవాళ్ళు మనుషులు దీపాలు మనకి పనికిరావు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి అని చెప్పేసి చూస్తూ ఉన్నాం. కాబట్టి చీకటిలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూశారు. ఆ వెలుగు యేసుక్రీస్తు, ఆ వెలుగు నజరేయుడైన యేసు. ఆ యేసే ఈరోజు చీకటిలో ఉన్న నీకు వెలుగుగా ఉండి నిన్ను చేరవలసిన గమ్యానికి చేర్పిస్తాడు, నడిపిస్తాడు. చేయవలసిన పనికి నీకు వెలుతురుగా ఉండి నీ త్రోవలో ఆయన పాదములకు దీపమై ఉండి నిన్ను నడిపించేటటువంటి దేవుడు. ఈరోజు కుటుంబాల్లో నా ప్రియ దేవుని బిడ్డలారా, చీకటిగా ఉండి గమ్యము ఎరుగని, గమ్యము తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన, యెహోవా నాకు వెలుగై చీకటిని వెలుగుగా చేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం
ఒకవేళ పాపంతో చీకటిలో ఉందేమో, నువ్వు చేసిన పనులను బట్టి, నువ్వు చేసిన పాపిష్టి పనులు బట్టి నీ కుటుంబం చీకటిలో ఉండి ఏ పని ఎలా చేయాలో, ఏ విధంగా నడవాలో తెలియని అగోచరమైనటువంటి, అగమ్యమైనటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబ పరిస్థితి ఉందేమో, ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు వెలుగుగా ఉన్నాడు, ఆయన నీకు దీపముగా ఉన్నాడు. లెమ్ము తేజరిల్లుము, నీ మీద వెలుగు ఉదయించెను అని చెప్పేసి వాక్యం చెప్తా ఉంది. ఈ ఉదయకాల సమయంలో గొప్ప వెలుగుని నువ్వు చూచుదువుగాక. దేవుని దీపమై ఉన్న దేవుడు, వెలుగై ఉన్న దేవుడు నీ మీద ఉదయించునుగాక. ఆమెన్, హల్లెలూయా. నువ్వు నమ్మినట్లయితే ఇంటిలో ఉన్న, నీలో ఉన్న చీకటి తొలగిపోయి వెలుగు ఉదయించినట్లు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీవించు. దయగల ప్రభువా, కృపగల దేవా, నీ గొప్ప నామానికి స్తోత్రాలు. పాపంతో చీకటిలో ఉన్న మనిషికి ఆ పాపం నుంచి విడుదల కలగజేసి వెలుగులో నడిపించే ఒక గొప్ప వెలుగై ఉన్న దేవుడు మనిషి యొక్క చీకటిని తొలగించడానికి, అంధకారాన్ని తొలగించడానికి దీపముగా, వెలుగుగా నువ్వు ఉంటున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయం ఎంతమంది అయితే ఏ కుటుంబాలు, ఏ బ్రతుకులు చీకటితో ఉన్నారో ఆ చీకటి తొలగిపోయి, ఆ పాపం తొలగిపోయి వారి ఇళ్లలో వెలుగు ప్రకాశించునుగాక. వారి జీవితంలో, వారి మార్గాల్లో వెలుగు ప్రకాశించునుగాక. ఆశీర్వాదకరమైన, వెలుగుమయమైన జీవితాలు నీ బిడ్డల కుటుంబాలకు దయచేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.